Hi everyone, I am Suchitra. I am a computer science student and 2026 pass out. ఈ యూట్యూబ్ ఛానల్లో మనం డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటే నేను కూడా ఈ కంపెనీకి తగ్గట్టుగా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. నేను ప్రిపేర్ అయ్యే ఈ జర్నీలో నేను నేర్చుకున్న డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ గురించి అండ్ ఐడెంటిఫై చేసే ప్యాటర్న్స్ గురించి, ఒక ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయగలుగుతున్నాను, అక్కడ ఏ ప్యాటర్న్ యూజ్ చేయగలుగుతున్నాను అన్న వాటి మోస్ట్ యూజ్‌ఫుల్ కాన్సెప్ట్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ యాజ్ ఎ స్టూడెంట్ ఆర్ టెక్ ఎక్స్‌పీరియన్స్ అయినట్లయితే మీరు నాతో పాటు నా జర్నీలో ఆహ్, లెట్స్ గ్రో టుగెదర్. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్‌లో ఫస్ట్ బేసిక్స్ అంటే అరేస్ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. లైక్ అరేస్‌ని ఎందుకు యూజ్ చేయాలి? లైక్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేస్ అంటే ఏంటో చెప్తాను. అరేస్ అంటే సిమిలర్ టైప్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆర్ సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ డాటా టైప్స్. డాటా టైప్స్‌ని ఒకే దగ్గర స్టోర్ చేస్తామన్నమాట. ఒక దగ్గర స్టోర్ చేయడాన్ని స్టోర్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని అరేస్ అని అంటారు. లైక్ అది డాటా స్ట్రక్చర్ అనుకోండి, అది కాన్సెప్ట్ అనుకోండి. అండ్ అరేస్‌ని స్టోర్ చేస్తాం. లైక్ అరేస్ అంటే మీకు ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఐటమ్స్ అనుకోండి. ఐటమ్స్‌ని కలెక్షన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఐటమ్స్ వేటి యొక్క ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ డాటా టైప్స్. లైక్ మీకు తెలుసుగా వేరియబుల్స్ అంటే ఇంటీజర్ ఒకటుంది. ఇంటీజర్ అండ్ క్యారెక్టర్ అండ్ స్ట్రింగ్. ఇంటీజర్, క్యారెక్టర్ అండ్ ఫ్లోట్ అండ్ ఎక్సెట్రా మీకు తెలిసినవన్నీ కూడా ఉంటాయి. సో ఇదంతా కూడాను అరేస్ కలెక్షన్ ఆఫ్ ది ఎలిమెంట్స్, ఐటమ్స్ అండ్ సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్, డాటా టైప్స్ అండ్ ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్ ఎక్సెట్రా గురించి లైక్ ఇవన్నీ కూడాను అరేస్‌లో స్టోర్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అరేస్‌ని ఎందుకు యూజ్ చేయాలి? ఇప్పుడు అరేస్‌ని ఎందుకు యూజ్ చేయాలి అనుకుంటే, ఒక క్లాస్‌లో 5 స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 5 మెంబర్స్ ఉన్నారు. సో విజిబుల్‌గా ఉంది కదా! ఓకే. స్టూడెంట్స్ అనేవారు 5 మెంబర్స్ ఉన్నారు. సో ఈ స్టూడెంట్స్ 5 మెంబర్స్‌లో ఫస్ట్ స్టూడెంట్ 1 ఈక్వల్ టు వాళ్ళకి వచ్చిన మార్క్స్ గురించి మనము ఒక దగ్గర పెట్టుకుందాం. లైక్ దేన్ని యూజ్ చేస్తాం? మార్క్స్ అంటే మాక్సిమం ఇంటీజర్ యూజ్ చేస్తాం. సో ఇంట్ ఈక్వల్ టు స్టూడెంట్ 1 ఈక్వల్ టు 10. ఇంట్ స్టూడెంట్ 2 ఈక్వల్ టు 20 అండ్ ఇంట్ స్టూడెంట్ 3 ఈక్వల్ టు వాడికి 30 మార్క్స్ వచ్చాయి అని, ఇంట్ స్టూడెంట్ 4 ఈక్వల్ టు 40 వచ్చాయని, ఇంట్ స్టూడెంట్ 5 ఈక్వల్ టు వాడికి 50 మార్క్స్ వచ్చాయి. సో ఇలా ఇప్పుడు స్టూడెంట్ 5 మెంబర్స్ ఉన్నారు. అందులో ఒకడికి 10 మార్క్స్, 20 మార్క్స్, 30 మార్క్స్, 40 మార్క్స్, 50 మార్క్స్ వచ్చాయి. ఇలా ప్రతిసారి ఇంటీజర్‌ని సేమ్ టైప్ ఆఫ్ డాటా టైప్‌ని ప్రతిసారి ఇంటీజర్ యూజ్ చేస్తే మనకి టైం అనేది చాలా వేస్ట్ అవుతుందనమాట. సో ప్రతిసారి ఇంటీజర్‌ని యూజ్ చేయకుండా ఒకేసారి సేమ్ టైప్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను ఒక దగ్గర స్టోర్ చేసుకునేదే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, లైక్ డాటా స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం అరేస్‌గా కన్సిడర్ చేసాం. లైక్ ఇప్పుడు మీకు
ఆర్ ఈక్వల్ టు area of equal to 10, 20, 30, 40, 50. మీకు ఇప్పుడు ఇంటూ స్టూడెంట్ 1 ఈక్వల్ టు 10, ఇంటూ స్టూడెంట్ 2 ఈక్వల్ 20, స్టూడెంట్ 3 30, స్టూడెంట్ 4 40, స్టూడెంట్ 5 50 అని ఇవ్వడం ఈజీయా? లేకపోతే ఒకే ఏరియా ఆఫ్ ది ఎలిమెంట్స్‌లో ఇవన్నీ మార్క్స్ అన్నీ కూడా ఇచ్చి, ఒకే దాంట్లో సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్న దాంట్లో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడాను ఒకే దాంట్లో స్టోర్ చేయడం ఈజీయా? ఈ కాన్సెప్టే కదా మీకు ఈజీ. సో అడ్వాంటేజ్‌గా ఏది అడ్వాంటేజ్‌గా ఉంది ఏరే కాన్సెప్ట్ అనేది అడ్వాంటేజ్‌గా ఉంది. అందుకే మనం ఇక్కడ ఏరేస్ అనేది యూజ్ చేసాం. సో, వీటి తర్వాత ఇందులో ఉన్న ఏరే టైప్ అయితే ఇది. ఇందులో ఉన్నది మనం ఎలా యూజ్ చేస్తాం? లైక్ ఏరేస్‌లో డేటా టైప్స్ అంటే మనము అదే ఎలిమెంట్స్‌ని ఎలా రిప్రజెంట్ చేస్తాం ఏరేలో ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. లైక్ ఇప్పుడు ఏరేని ఒకేలా ఏరే ఈక్వల్ టు అదే మనము ఇంటీజర్ టైప్‌తో అరేని క్రియేట్ చేసుకోవాలనుకుంటే 10, 20, 30, 40 అండ్ 50. ఇంట్ కాదు క్యారెక్టర్ తెలుసు కదా! క్యారెక్టర్ అరేని మనం రిప్రజెంట్ చేసుకోవాలంటే ఎలా యూజ్ చేస్తాం? ఐదర్ బి లైక్ ఇక్కడ లెంత్ ఇచ్చుకోవాలి 5. ఇది ఒక ఫిక్స్డ్ సైజ్ అరే. ఇంకా మీకు డైనమిక్ సైజ్ అరే గురించి అండ్ డైమెన్షనల్ అరే అవన్నీ కూడా చెప్తాను. అండ్ సి అండ్ డి అండ్ ఈ. ఇదేంటి? క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు విజిబుల్గా ఉంది కదా, ఇది క్యారెక్టర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఫ్లోట్ అరే ఒక 5 ఇద్దాం. ఇక్కడ సైజు ఇచ్చుకోవాలి. ఆ సైజ్ గురించి కూడా చెప్తాను, టెర్మినాలజీస్ అన్నీ కూడాను. 2.1 అండ్ 3.5 అండ్ 4.5. ఓకేనా? ఇవన్నీ కూడాను ఇలా. సో మీకు డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో అలా రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకేంటి? 4.5 అవన్నీ అయిపోయింది. సో నెక్స్ట్ మీకు లైక్ ఇవన్నీ అయిపోయాయి కదా. నెక్స్ట్ ఇంటర్ఫేరే క్యార్ ఫ్లోట్ డేటా టైప్స్ ఇవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో ఉండే టెర్మినాలజీస్ చెప్తాను. టర్మ్స్ ఎలా అరేస్లో ఉండే టర్మ్స్ లైక్ ఇండెక్స్ అంటాము. బేసిక్ టర్మ్స్ అయితే ఇండెక్స్ అండ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ లెంత్. ఇండెక్స్ అంటే తెలుసు కదా. ఒకవేళ ఇప్పుడు ఒక క్లాస్ ఉంది, ఒక క్లాస్లో సో అందులో నేమ్స్ ఉన్నాయి, వాళ్ళకి తగ్గట్టుగా రోల్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు రోల్ నెంబర్ 1 పర్సన్ కావాలనంటే ఆ రోల్ నెంబర్ పర్సన్ అదే రోల్ నెంబర్ 1తో ఎవడున్నాడో వాడిని నేను పిలిస్తే వాడు వస్తాడు నాకు. సో అలాగే ఎలిమెంట్స్‌లో ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి ఇలా. ఓకే, ఓకే. ఇండెక్స్ కదా. ఇండెక్స్ మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి తగ్గట్టుగా నేను డాక్యుమెంట్ ఇస్తాను. కింద డిస్క్రిప్షన్‌లో దీని డాక్యుమెంట్ ఉంటది. ఆ డాక్యుమెంట్ బట్టిగా మీరు చూసుకోండి. ఓకేనా? ఇక్కడ 0 నుండి స్టార్ట్ చేస్తాను. 1 ఇస్తాను, 2 ఇస్తాను, 3 ఇస్తాను, 4 ఇస్తాను, 5 ఇస్తాను. ఇవన్నీ కూడా ఇండెక్స్ 0 స్టార్ట్ ఫ్రమ్ నాకు లైక్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకుంటున్నాను? 0 నుంచి 5 తీసుకుంటున్నాను. లైక్ మీ రోల్ నంబర్స్ లాగానే. లైక్ ఒకవేళ ఒకవేళ నాకు నీ నేమ్ గుర్తుంది. నీ నేమ్ గుర్తుండగా నీ రోల్ నంబర్‌తో పిలుస్తున్నానంటే లైక్ నీకు ఒక రోల్ నంబర్ ఇచ్చాను. అంటే లైక్ నేను నీకు రోల్ నంబర్ ఇచ్చాను కదా. అదే 0, 1, 2, 3, 4, 5 నీకు నేను ఒక రోల్ నంబర్ ఇచ్చాను. ఇస్తే దానికి తగ్గట్టుగా ఆ ఇండెక్స్ తగ్గట్టుగా అనమాట. ఓకేనా?